శ్రీశైలం వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి జలపాతం మల్లెల తీర్థం. ఇది నల్లమల్ల అడవిలో ఉన్నటువంటి జలపాతం. ఇది వట్వరపల్లి గ్రామం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో అడవి మార్గంలో ప్రయాణిస్తే మనం మల్లెల తీర్థానికి చేరుకోవచ్చు. ఈ 8 కిలోమీటర్లు కూడా మొత్తం అడవి ప్రాంతంగా మొత్తం మట్టి రోడ్డుతో ఉంటుంది. మనం వెళ్ళే మార్గంలో మొత్తం అడవి ప్రాంతాన్ని అలాగే అక్కడక్కడ చిన్న చిన్న గుడిసెలని చూడవచ్చు. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ఒక అడవి ప్రాంతంలో ఉన్నట్టుగా ఒక గిరిజన తెగను చూసినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. రోడ్డు మొత్తం కూడా మట్టితో అడవి ప్రాంతంలోకి వెళ్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అలాగే ఇలా మీరు 8 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మల్లెల తీర్థం స్పాట్కి చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని మరో 300 నుంచి 350 మెట్లు మనం కిందకి దిగవలసి ఉంటుంది. కిందకి దిగటం కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. అయితే మళ్ళీ మనం తిరిగి వచ్చేటప్పుడు ఈ 350 మెట్లు ఎక్కడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కొంచెం టైం అయితే పడుతుంది. కానీ మల్లెల తీర్థం అందాన్ని చూడాలంటే మాత్రం పక్కా మనం వెళ్ళాల్సిందే. ఆ ప్రాంతం అంతా కూడా ఒక సినిమా లొకేషన్ లాగా అనిపిస్తుంది. మొత్తం అడవులలో కొండపై నుంచి పడుతున్న వాటర్, ఆ వాటర్ చాలా చల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి. తాగడానికైనా మనం తడవడానికైనా ఎంతో ఆహ్లాదభరితంగా అనిపించింది. 150 అడుగుల ఎత్తు నుంచి పడే ఆ జలపాతాన్ని చూస్తుంటే కనుల విందుగా ఉంటుంది. ఆ జలపాతాన్ని ఆనుకొని రాతి బండ, ఆ రాతి బండ పక్కనే ఒక చిన్న సరస్సులాగా అనిపిస్తుంది. దాన్ని ఆనుకొని ఒక ఫుట్ బాత్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఇక్కడ కొండలను ఆనుకొని ఉన్నటువంటి సరస్సు లాంటి ప్రాంతంలో జరిగిన దుర్ఘటన మూలంగా ఈ మల్లెల తీర్థాన్ని గత 2 సంవత్సరాలుగా క్లోజ్ చేయడం జరిగింది. శివరాత్రి సందర్భంగా రీసెంట్ గానే ఓపెన్ చేశారు. కారు పరిస్థితి ఇది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా మట్టి పట్టిందో, మొత్తం మట్టి రోడ్డు. అయితే అక్కడ ఒక పెద్ద ఆయన చెప్పినట్లుగా ఈ మల్లెల తీర్థాన్ని సందర్శించడానికి అనువైన సమయం మార్చి చివరి వారం అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ప్రాంతం అంతా పచ్చని ఆకులతో పర్యావరణం చాలా సుందరంగా ఉంటుందని, జనాల తాకిడి ఎక్కువగా ఉంటుందని పెద్ద ఆయన చెప్పడం జరిగింది. ఈ మల్లెల తీర్థం వాటర్ చివరిగా కృష్ణా నదిలో కలుస్తుంది. మల్లెల తీర్థాన్ని చేరుకున్న తర్వాత అక్కడ నడక మార్గంలో ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడిలో వినాయకుడు, అమ్మవారు, శివుడు ఇలా కొన్ని చిన్న విగ్రహాలు ఉన్నాయి. దాని పక్కనే మనకు మల్లెల జలపాతం అంటే కొండలపై నుండి పడుతున్నటువంటి వాటర్. అక్కడ వెళ్ళడానికి కొంచెం మార్గం కొంచెం జారే విధంగా ఉంది. సో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, లేకపోతే తలలు పగిలిపోతాయి. సో మల్లెల తీర్థంలో మీరు జాగ్రత్త వహిస్తే అంతా కూల్గా జరుగుతుంది, లేకపోతే అంత డేంజర్గా ఉంటుంది. సో మల్లెల తీర్థాన్ని సందర్శించండి, ఎంజాయ్ చేయండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇక మల్లెల తీర్థం చరిత్ర విషయానికి వస్తే పూర్వం చాలా మంది ఋషులు ఇక్కడ శివుని కోసం తపస్సు చేశారని, మరియు శివుడు తన భక్తులలో చాలా మందికి ఇక్కడ ప్రత్యక్షమయ్యారని చెబుతారు. వేసవిలో నీరు త్రాగడానికి చాలా పులులు కూడా ఇక్కడికి వస్తాయని జనాలు నమ్ముతూ ఉంటారు. ఇక నిజాలు మాట్లాడుకున్నట్లయితే మల్లెల తీర్థంలో మెట్లు దిగిన తర్వాత అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేసినట్లుగా నాకైతే అనిపించలేదు. ఎందుకంటే మల్లెల తీర్థం జలపాతం కిందకి వెళ్ళడానికి వెళ్ళే దారి శుభ్రంగా కూడా లేదు, అలాగే అది కొంచెం జారే విధంగా ఉంది. అధికారులు ఇలాంటి పర్యావరణ సందర్శన ప్రాంతాల పట్ల కొంచెం చొరవ చూపిస్తే ఇలాంటి ప్రకృతి అందాలు పాడవకుండా ఉంటాయి. అలాగే మట్టి రోడ్డుని కూడా
కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. కానీ మేము అక్కడ ఉన్న విషయాల గురించి చెప్పుకుంటే మాత్రం అక్కడ ఉన్న ప్రజల్ని కూడా త్వరలోనే ఖాళీ చేస్తున్నారని. సో ఫ్యూచర్లో ఈ మల్లెల తీర్థం పరిస్థితి ఏమవుతుందో మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ పేరుతో చెప్పేసి అడవులు కూడా పొల్యూట్ చేస్తున్నాయి. మనం ఎన్నో సినిమాలు చూసాం. ఉన్న పల్లెల్ని అలాగే పర్యావరణాన్ని డెవలప్మెంట్ పేరుతో పాడు చేయడం కన్నా వాటిని అలాగే వదిలేస్తే ఫ్యూచర్ బాగుంటుందని నా అభిప్రాయం.
చూడదగిన ప్రదేశం. చల్లగా అప్పుడు గ్రీన్ అంతా గ్రీన్ కలర్ ఉంటుంది పట్టుకుంటా. మేము ఫస్ట్ టైం రావటం. పొద్దుగాల వచ్చి సాయంత్రం వెళ్తారు. మరి ఎందుకు ఇది డెవలప్ చేయట్లేదు? ఎందుకు 2 సంవత్సరాల దీనికి పడవటి. ఎందుకు? ఒక అబ్బాయి చచ్చిపోయింది వాటర్లోనా జారి ఆడగట్టిరు కదా ఈత రాకుండా. రేపు జాబుకి ఎక్కాలి అప్పుడు వచ్చి ఇవాళ ఓపెన్ చేసా అన్నారు. ఇవాళ ఓపెన్ అయిందంట కదా. ఓకే సాయంత్రంకి వెళ్ళి అది మేము అడిగితే ఇవాళ నుంచే ఓపెన్ ఉందండి. మళ్ళీ ఏకాదశి పెడతా. ఏకాదశి సలేశ్వరం సలేశ్వరం అక్కడి నుంచి పోతారు కదా. వ్యూ పాయింట్ ఉంది కదా, ఆ నుంచి ఎంత లోపలికి పోవాలి? 16 కిలోమీటర్లు పోవాలి. 16 కిలోమీటర్ కారు పోద్దా పోతాయి దాకా? సలేశ్వరం అంటే నీళ్ళలో పోవాలంటారు. టెంపుల్ దగ్గర 3 కిలోమీటర్ల దూరం పోవాలి. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలా నీళ్ళల్లో? నీళ్లు కావు, రోడ్డే, గుట్ట. ఇప్పుడు మీరు మెయిన్ రోడ్కి వెళ్ళి వచ్చారు కదా, సేమ్ అదే రోడ్ ఉంటుంది. అట్లుంటుందా? 3 కిలోమీటర్లు నడవాలి లోపలికి. అంతే. ఈ బైరంపూర్ టెంపుల్ అంటే ఆడది అది అక్కడి అది ఇది ఒక్కడండి. డైరెక్ట్ ఆడికే పోతాయి గుడి కాడికి. ఆడే టెంపుల్ ఎవరు స్వామివారు? ఈయననే, శివుడేనా? అంతా ఈయననే. నల్లమల్ల ఓన్లీ చెంచులకి బోర్డు పెట్టారు. చెంచులే ఇవ్వాలి మొత్తం వాళ్ళే. మనల్ని చూడనివరా? మనం వెళ్ళకూడదా దేవుని కాడికా? ఏం లేదు, అందరం పోతాం. పోవచ్చా? ఓకే, అది అర్థమైంది. కానీ అక్కడ ఓన్లీ చెంచులకి అనుమతి అనేది బోర్డు ఉంటే వెళ్ళొచ్చా? అందరు వెళ్ళొచ్చు. ఇవాళ మినిస్టర్లు కూడా వస్తారు ఆడికి. బైరంపూర్ ఆమెగా ఇప్పుడు అన్ని చేసేది. మొన్న అది సమ్మక్క సారకు కూడా ఆమెగా మూడుగా